యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్తిల్తున్నారా? అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్న యేసయ్య సన్నిధిలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి. ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం, అద్భుతం పొందుతున్నారు. కాబట్టి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. 146వ కీర్తన 7వ వచనం. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చెయ్యును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రభు మనందరికీ ఇస్తున్నారు. యెహోవా బంధించబడిన వారిని విడుదల చేసే దేవుడిగా కనబడుతున్నారండి. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది శ్రమల్లో, కష్టాల్లో, అప్పుల్లో, ఇరుకులో, ఇబ్బందులు అపవాదైన సాతాను బంధించి ఉంచాడు. అయితే ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నా. ఎక్కడ ఉండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి కన్నీళ్లతో వాగ్దానం వింటున్నవేమో, బంధింపబడిన మిమ్మల్ని ఆయన విడుదల చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం. అవి ఎలాంటి బంధకాలు కానీ, అనారోగ్యమా, శ్రమల, కష్టాల, ఇబ్బందుల, అభివృద్ధి లేదా సాతాన్ని బంధించి ఉంచాడేమో, అది ఏ బంధకమైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు నీ కట్లు తెంపబోతున్నాడు. బంధింపబడిన నిన్ను విడుదల చేయబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో జరిగించబోతున్నారు. ఈరోజు ఎంతో మంది అనుకుంటూ ఉన్నారు, నేను బంధించబడి ఉన్నాను, ఎలా విడుదల పొందాలి, నేను బంధించబడి ఉన్నాను, ఎలా ఆశీర్వాదం పొందాలి, ఎలా నా జీవితంలో కార్యం జరుగుతుంది, ఎలా నేను దీవించబడతాను, అభివృద్ధి పొందుతాను, నా పిల్లలకి ఎలా మంచి భవిష్యత్తు కలుగుతుంది అనే ఆలోచన మీలో ఉన్నాయి. అయితే ప్రభు అన్నాడు, బంధింపబడిన మిమ్మల్ని అందరినీ కూడా యెహోవా విడుదల చేయబోతున్నాడు. ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు విడుదల పొందుతావు. ఈరోజు దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు మీ జీవితాలు మీరు చూడబోతున్నారు. గొప్ప గొప్ప మేలుతో మిమ్మల్ని నింపబోతున్నాడు. చాలా మంది వాగ్దానం వింటూ కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో ఉన్నారు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడే మీ పక్షాన్ని నిలబడి అద్భుతం చేయబోతున్నాడు. దేవుడే మీ పక్షాన్ని నిలబడి కార్యం జరిగించబోతున్నాడు. మునిపి ఎన్నడూ చూడని అద్భుతాలు మీరు చూడబోతున్నారు. ఇక మీరు బంధించబడి ఉండరట, ప్రభు మిమ్మలను విడుదల చేయబోతున్నాడు. అది ఎలాంటి బంధకమైనా సరే, అప్పుల, శ్రమల, కష్టమా, వ్యాధ, బలహీనత, ఆ బంధకాలన్నీ తెగిపోతున్నాయి. దేవుడు విడుదల చేయబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో గొప్ప ఆశీర్వాదంలోకి నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం. ఎంతమంది ఉదయకాల సమయంలో వాగ్దానం విన్నారు. యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయనన్నాం. ఎంతో మంది బంధకాల్లో ఉన్నారు ప్రభువా. వారి బంధకాలన్నీ యేసు నామములో తొలగించబడును గాక, అద్భుతం జరుగును గాక. నీ కృపతో నింపండి, తాకండి, మహిమ మీరు పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనందరికి ఇచ్చిన వాగ్దానం, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.